వెల్కమ్ టు మై ఛానల్. ఈ నెల 30వ తారీఖు మా మ్యారేజ్ డే సందర్భంగా అనాథ ఆశ్రమంలో ఈ బట్టలు ఇవ్వాలని, చీరలు, తర్వాత దోతులు, దుప్పటి, సాలువ ఇలా ఇవ్వాలని అనుకుంటున్నాము. అందుకే అన్నీ తీసి రెడీ పెడుతున్నాను. ఈ బట్టలేమో ఇంట్లో పనిచేసేటానికి ఇస్తున్నాను. ఇంకా ఇవే కాకుండా కూడా ఇంకేమింటియో అన్నీ చూసి ఒకేసారి అప్పుడు మా ఇంటికి వచ్చారని చెప్పాను కదా, అక్కడికే వెళ్ళి నిజంగా చూసి అక్కడే మన చేతులతోటి వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది కదా. ఇంత స్వీటు అవి తీసుకొని వెళ్తే బాగుంటుందని మా అభిప్రాయము. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం చేసింది ఇంకొకరికి చెప్పుకోవద్దు, బయటకు రావద్దు అని అంటారు. కానీ ఏమంటే నేను పెట్టిన వీడియో అది కొంతమందికి నిజంగానే ఉన్నదా, మా దగ్గర కూడా బట్టలు ఉన్నాయి, మేము కూడా అక్కడికి వెళ్ళి ఇవ్వాలనుకుంటున్నాము. చాలా మామూలుగా బయట వారేసేదానికంటే కూడా అలాంటి పిల్లలకి ఇస్తే, పెద్దవాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుందని అందరి అభిప్రాయము. అందుకు వాళ్ళ కోసము మేమే వెళ్ళి స్వయంగా ఇచ్చేసి వస్తే కూడా వాళ్ళు కూడా ఇలా స్వయంగా వెళ్ళి వాళ్ళ చేతులతోటి ఇస్తారు. కాబట్టి మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా కామెంట్స్లో తప్పుగా పెట్టవద్దు, దయచేసి మాది అర్థం చేసుకుంటారని తెలియచేస్తూ ఈ వీడియోని తీస్తున్నాను. ఓల్డ్ హోమ్కు మేము చింతపండు, తర్వాత రవ, పెసరపప్పు, బెల్లము, ఓట్స్, తర్వాత పొట్టుపప్పు, ఈ రస్నా పాకెట్లు, ఆయిల్ పాకెటు, స్వీటు, తర్వాత పండ్లు ముక్కలు చేసుకొని తీసుకొని పోతాము అక్కడ వాళ్ళకి ఇవ్వడానికి. పెద్దది స్వీట్ డబ్బా కూడా తీసుకొని వెళ్తున్నాము. ఎందుకంటే ఇవన్నీ మీకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా నేను మీ అందరికీ తెలవాలని. ఎందుకంటే కొంతమంది పోయి స్వయంగా ఇస్తామని చెప్పారు కాబట్టి మేము వెళ్ళి అక్కడ చూసి ఇవన్నీ ఇచ్చి తర్వాత మేము కూడా వీడియో పెడితే ఇలా దగ్గరున్న వాళ్ళు కానీ ఎవరికన్నా ఇవ్వాలనుకున్న వాళ్ళు వెళ్ళి ఇచ్చి వస్తారు. అక్కడ పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. అందుకే అన్నీ మేము చూస్తే పిల్లల బట్టలు కానీ ఎవరికి ఏది ఇవ్వబుద్ధి అయితే డబ్బులు కానీ అలా ఇస్తారు. నేను చాలామందికి ఎన్నో రకాలుగా ఇచ్చాను. మా పని వాళ్ళకి కానీ, కింద వాచ్మెన్ వాళ్ళకి కానీ, బోళ్ళ స్టాండు, అలా ఎన్నో రకాలుగా ఇచ్చాను. నేను అవన్నీ కూడా యూట్యూబ్లో పెట్టలేదు. ఇది ఎందుకంటే అక్కడ పెట్టాను, చాలామంది కూడా అడిగారు కాబట్టి నేను ఇప్పుడు వీడియోలో పెడుతున్నాను. తప్పుగా ఎంకరేజ్ చేయండి, తప్పుగా మాత్రం పెట్టకండి. ఇలా ముక్కలు తరుక్కొని అక్కడ అన్నము అది వడ్డన చేస్తాము. ఆ పండ్లు కూడా వాళ్ళకు పిల్లలకు వేయొచ్చు. మంచి పని